హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే ఇది 2 డేస్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఏంటంటే సాటర్డే ఈవినింగ్ ఇంకా సండే రోజుది. సాటర్డే ఈవినింగ్ అయితే నేను మంచిగా హెయిర్కి అయితే ఆయిల్ పెట్టుకుంటాను. నా హెయిర్ చూసిల్లు కదా మీరు ఎంత ఫ్రీజీగా అయిపోయిందో. ఎందుకంటే నేను బయట తిరిగినప్పుడు చాలా పొల్యూషన్ వల్ల ఇంకా గాలి బాగా వస్తుంది కదా ఇప్పుడు, దానివల్ల నేను హెయిర్ లీవ్ చేసుకుంటా కాబట్టి గడ్డి లెక్క అయింది. దానికైతే నేను మంచిగా ఆయిల్ పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ అయితే హెడ్ బాత్ అయితే చేస్తా. అందుకోసం నైట్ అయితే ఆయిల్ బాగా పెట్టుకుంటాను. నేను ఆయిల్ పెట్టుకుందామని బయటకు వచ్చేసరికి మా ఇంటి పక్క పిల్లలు ఇంకా కింద పిల్లలు కూడా వచ్చిళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఆ స్టెప్స్ పైన ఆడుకుంటారు, ఇంకా నాతో కూడా మాట్లాడుకుంటూ అయితే ఆడుతున్నారు. నేను కూడా వాళ్ళతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ హెయిర్కి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మా ఇంటి పక్క అబ్బాయి చూసిల్లా, ఆయన ఏదో చూపిస్తున్నాడు మా ఇంట్లో ఏదో ఉందని. కాకపోతే ఆయన చెప్పేది ఏందో నాకు అర్థమవుతలేదు. ఇంకా మళ్ళీ అంతసేపు చూసి ఇది ఉంది అది ఉంది మీ ఇంట్లో అని అంటే, ఏందో మరి చూద్దాం పా ఇంట్లో ఏముందని చెప్పైతే మేము కూడా ఇంట్లోకి అయితే వెళ్ళినాం. ఇంకా చూడ్డానికి అయితే ఏం లేదు ఇంట్లో. ఇంకా నేను మళ్ళీ ఆయిల్ అంతా పెట్టుకొని పైకి అయితే జుట్టు అయితే మొత్తం ముడిచేసుకున్నా. నాకు డే మొత్తంలా హెయిర్ లీవ్ చేసుకున్నా ఏం కాదు, కానీ ఇంటికి వచ్చిందంటే జుట్టు ముడుచుకోవడం బాగా అలవాటు. నాకు నెక్ చూసిల్లు కదా ఎంత బ్లాక్గా అయిపోయిందో. ఆ బ్లాక్గా ఎందుకైందో కూడా నాకు తెలీదు. నా నెక్ పైన బాగా డార్క్ స్పాట్స్ అయితే బాగుంటాయి. ఇంక ఇప్పుడు బయటికి పోదామని చెప్పి అయితే మళ్ళీ ముడుచుకున్నది తీసి అయితే మళ్ళీ అక్కడ ఏదో రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. నేను మా మరిది బయటికి పోదామని చెప్పి అయితే పోతున్నాము. వర్షం పడి వెలిసింది. ఇంకా మా మరిది ఏమో బండి తుడుచుకుంటున్నాడు. అదైనా బండి, దాని అన్ని పార్ట్లు ఎక్కడ పడితే అక్కడ ఊడగొట్టిండు. దాన్నేమో తుడుస్తున్నాడు. ఎక్కువ రెగ్యులర్గా తుడవాడు, అప్పుడప్పుడు తుడుచుకుంటాడు అంతే. వర్షం పడ్డది కదా అని చెప్పి అయితే ఇప్పుడు ఆ వాటర్తో మంచిగా తుడుస్తున్నాడు. మేమైతే ఇప్పుడు ఈ వర్షంలోనే బయటికి పోదామని అయితే స్టార్ట్ అయినాము. సాటర్డే ఈవినింగ్ టైం ఈ వీడియో అయితే. ఇంకా మేమైతే వెళ్తున్నాము, కానీ మేము వెళ్ళిన పని అయితే కాలేదు. మేము ఎక్కడికి వెళ్ళినామంటే రేషన్ షాప్కి వెళ్ళినాము. అక్కడ బియ్యం లేవని చెప్పిళ్ళు. అందుకే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ముంత మసాలా తిందామని అయితే ఈ అన్న బండి దగ్గర అయితే ఆగినాము. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పిన రామారంలో ఈ ముంత మసాలా బండి ఎక్కడ ఉంటుందని చెప్పి. చాలా బాగా చేస్తాడు ఈ అన్న, నాకైతే ఇష్టము. ఎప్పుడో ఒక్కసారి తింటా, ఆయన నాకు నచ్చింది. అందుకే నేనైతే ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా దీని గురించి. మా మరిది చెప్తున్నాడు ఆ అన్నకు, మా వదిన యూట్యూబ్లో వీడియోలు పెడుతుంది, మీరు కూడా చూడండి, మీ వీడియో కూడా పెడుతుంది అని అంటే అవునా అని అంటున్నాడు ఆయన. అందుకే నేను వీడియో తీసుకుంటుంటే మంచిగా చూపించుకుంటూ ఆయన కూడా అదైతే కలుపుతున్నాడు. కాకపోతే టేస్ట్ బాగుంది. నేను ఎక్కువ లెమన్ రసం వేస్తే నాకు నచ్చదు, కానీ అన్న వేసిన కాడికైనా సరిపోయింది అన్నీ. నాకైతే మంచిగా అనిపించింది. మీకు కూడా మంచి ముంత మసాలా బండి కావాలంటే ఒకసారి ఎప్పుడైనా మీరు గాజరామరం సైడ్ వచ్చినప్పుడు సీతారామ తల్లి టెంపుల్ పక్కకే ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ నుంచి తినేసి అయితే మేము ఇంటికి వచ్చేసినాక ఈరోజు నైట్ మా మరిది వంతు కూర వండడం, అందుకే ఆయనేమో గోడ్చిక్కుడుగా అయితే కట్ చేస్తున్నాడు. ఆయన ఈరోజు కర్రీ చేస్తా అని చెప్పిండు. యాక్చువల్గా ఈరోజు ఆయనకు హాలిడే ఉంది, ఇంక ఇంటి దగ్గర ఉన్నది. ఆఫ్టర్నూనే వండమని చెప్పిన నేను, కాకపోతే ఆయన సాయంత్రం చేస్తా అని చెప్పి సాయంత్రం వరకు పోస్ట్ పోన్ చేసిండు. ఈ కర్రీ ఫుల్ ప్రాసెస్ అయితే నేను షార్ట్ వీడియోలో పెడతా, మీరు కూడా చూడండి. ఇంక ఇదైతే సండే రోజు మార్నింగ్ లేచి నేను మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండితో ఊతప్పం అయితే వేస్తున్నాను నేను. మేము బాగా తింటాం ఇట్లా ఇడ్లీ పిండితో ఊతప్పము. ఒక్కరోజే ఇడ్లీలు చేస్తాను నేను, మిగిలిన రోజులు అన్ని రోజులు ఊతప్పమే వేస్తా. ఇంకా ఫ్రిడ్జ్లో పిండి పెట్టుకొని నాకు నచ్చినప్పుడల్లా వేసుకొని తింటా, నాకు అంత ఇష్టము. ఇంకా నేను ఏది చేస్తే మా వాళ్ళు అది తినాలి కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా ఏం ఆప్షన్ లేకుండే, అందుకే మేమైతే ఇదైతే చేసుకుంటున్నాము. యాక్చువల్గా ఏంటంటే సండే వచ్చిందంటే మా ఆయన చాలా లేట్గా లేస్తాడు. ఆయన లంచ్ తినే టైంకి లేస్తాడు, అందుకే ఆయనకు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నా ఈ మధ్యలో. ఎందుకంటే నేను ఆయన కోసం కూడా చేస్తున్నా, కాకపోతే ఆయన లేచేసరికి 11:30, 12 అవుతుంది. నేను ఇప్పుడు తినను అంటున్నాడు, వేస్ట్ అయిపోతుంది ఎందుకని మా ఇద్దరి కోసమే చేసుకొని అయితే మేమిద్దరం మంచిగా తినేసినాము. నాకైతే దీంట్లోకి పల్లి చట్నీ మంచిగా చేసుకొని తింటే కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మంచిగా చేసుకొని తిన్నాక తీరా మా ఆయన లేచినాక ఏమన్నాడంటే, మీ ఇద్దరే చేసుకొని తిన్నారా, నాకు వద్దా అని అన్నాడు. మరి చేసిన రోజేమో తినడు, చేయని రోజేమో కావాలంటాడు. ఏం చేయాలి చెప్పండి. అందుకే నేను చేయలేదు, అందుకే మేమిద్దరమే చేసుకొని తిన్నామని చెప్పినాము. లేచిన తర్వాత ఇంకా గుడికి పోదామన్నాడు. ముందు చెప్తే బాగుండు కదా అని నేను అనుకున్నా, కాకపోతే ముందే చెప్పలేదు. ఇంకా మేమైతే ఈ ఊతప్పమును పల్లి చట్నీతో నేనైతే తినేసిన. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇడ్లీ పిండితో ఇట్లా ట్రై చేయండి. ఇంకా మేమైతే తిన్న తర్వాత నేను టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్గా మేము ఎప్పుడైనా తిన్న తర్వాత టెంపుల్కి వెళ్ళాము, కాకపోతే ఇంకా ఆల్రెడీ నేను
టిఫిన్ తిన్న తర్వాత చెప్పిండు కదా నాన్ వెజ్ ఏం తినలేదు కదా అని చెప్పి అయితే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి సీతారామ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళినాము. మేము వెళ్ళిన రోజు బోనాలు సండే రోజు మస్తు మంది ఉన్నారు. ఇంకా ముందు రోజే నేను టెంపుల్ చూసిన మంచిగా డెకరేషన్ అయితే చేసిళ్ళు. నేను ఆ రోజే అనుకున్నా సండే రోజు మంచిగా ఏమైనా బోనాలు మంచిగా చేస్తారు కావచ్చు, అందుకే ఇంత డెకరేషన్ చేస్తున్నారని చెప్పి ఇంకా మంచిగా అయితే చేసిళ్ళు. మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టి నేను కొబ్బరికాయలో నీళ్ళు అయితే ఆపిన. ఇంకా నాకు అసలు ఒకప్పుడు కొబ్బరికాయ కొట్టడమే రాదు. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే 1-2 సార్లు నేను కొడితే అది పలగకపోయేది, మా ఆయనకి ఇచ్చేదాన్ని. కాకపోతే ఇప్పుడు నాకు నేను కొబ్బరికాయ కొట్టి దాంట్లో నీళ్ళు కూడా ఆపుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా మాతో పాటు నైసి వాళ్ళు వించే వాళ్ళు కూడా వచ్చిళ్ళు. మేము కలిసి అయితే వెళ్ళినాము టెంపుల్కి. విన్స్ని అయితే లైన్లో ఉన్నంతసేపు నేను కొద్దిసేపు ఎత్తుకున్నా. ఇంకా ఆ తర్వాత అయితే వాళ్ళ మమ్మీకి అయితే ఇచ్చేసిన. నైస్ అయితే మీ అందరికీ హాయ్ చెప్తాను. ఇంకా మా వాళ్ళు కూడా మీకు హాయ్ చెప్తారు చూడండి. వీళ్ళు అసలు ఎక్కువ చెప్పని కూడా చెప్పరు, కాకపోతే అప్పుడప్పుడు అట్లా చెప్తున్నారు చూడండి. చాలా అంటే చాలా మంది ఉన్నారు. సీతారామ తల్లి టెంపుల్ వెనకాలనే ఎల్లమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది. ఇంకా అక్కడ కూడా చాలామంది బోనం చేసేటట్లు అయితే చేసుకుంటున్నారు. ఇది గుడి ఎంట్రన్స్ చాలా బాగా డెకరేషన్ చేసిళ్ళు. లోపల చూడండి ఈరోజు మొత్తం కూరగాయలతోటే చేసిళ్ళు. అక్కడ లేని కూరగాయ అంటూ లేదు, అన్ని కూరగాయలు పెట్టిళ్ళు. నేనైతే అసలు ఇవంతా డెకరేషన్ చేసేసరికి ఎంత టైం పట్టిందా అనిపించింది నాకు. ప్రతి ఒక్క కూరగాయ, కరివేపాకు, గోంగూర, అన్ని కూరగాయలు ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. నా బ్యాడ్ లక్ ఏంటంటే గుళ్ళోకి వెళ్ళి అవన్నీ వీడియో తీసుకుందాం అనేసరికి నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని అన్నది. చాలా డిసప్పాయింట్ అయినా నేను. ఇంకా అక్కడి నుంచి అయితే మా ఇంటికి వెళ్ళి మళ్ళీ మా ఇంటి దగ్గర నుండి అయితే నైస్ వాళ్ళ ఇంటికి అయితే పోయినాం. మేము వెళ్ళి కొంచెం సేపు మంచిగా మాట్లాడుకున్న తర్వాత వంట అయ్యేసరికి అయితే 4 o'clock అయింది. అప్పుడు అయితే పిల్లలకు ఫస్ట్ తినిపిస్తుంది అక్క, వాళ్ళు తిన్నాక మనం తిందాం రా అని చెప్పి లాస్ట్కి అయితే మేము తినేసినాము. ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే బో.